గుడ్డుపై రాజం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భాగుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం పొత్తి కడుపులున్న గుడ్డుపై రాజం నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భాగుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం నెలనన్న నిండక ముందే తలపులన్న పోయక ముందే కనుపాప తెరవక ముందే నేలన కాలన పోక ముందే ఆవిలోనే ఆడజాతిని అంతం చేస్తున్నారు పురుగులోనే పుట్టి నేలనే లేకుండా చూస్తున్నారు ఆయుష్ పోసే అమ్మ చేతులే రసూలు తీస్తున్న ఎందుకు ముక్తి కడుపులున్న గుడ్డుపై రాజన నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భాగుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం ఆడదానిగా పడ్డ కష్టాలు అమ్మ గుండెకు మానని గాయాలు ఎదిగిన బిడ్డల కట్టాలు అయ్య నెత్తిన కుప్పటి భారాలు ఎన్నిచ్చి పంపిన అమ్మవారంతో అడుగులాగున్న గండాలు అందుకే అమ్మ నాన్నలు ఆడపిల్లలంటే భయపడుతున్నారు ఎత్తుకొని
ఎదురు చూస్తున్నామో మన తెలంగాణ ప్రేమ హోమ్ మినిస్టర్ గారు నాయన నరసింహ పత్రిక మొదటి వార్షికోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా హోమ్ మినిస్టర్ శ్రీ నాయన నరసింహారెడ్డి గారు మరొక 5 నిమిషాల్లో సంపత్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చి మరొక చక్కని పాటని ఆలోచించడానికి రాబోతున్నాడు. తెలుగు మాసపత్రికగా సంవత్సర కాలంగా మరి జరుపుకుంటున్న ఎన్నో వాటికి మీరు వచ్చి మమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చిన తెలంగాణ హోమ్ మినిస్టర్ శ్రీ నాయన నరసింహారెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోలీసుగా మాసపత్రిక స్వాగతం సుస్వాగతం సార్. మన కర్తవ్యంతో ఇంకా గట్టిగా మన సార్కి ఆహ్వానం పలుకున్నాం. తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ అల్లం నారాయణ గారు ఈ సభలో పాల్గొంచుకోవడానికి వచ్చిన మిత్రులందరికీ అలుపెరగని మానవ సంబంధాన్ని నిలిపే వ్యక్తి అల్లం నారాయణ గారిని అక్షబంధాలతో వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కళలు నిజం చేసుకున్న కథానాయకుడు రాష్ట్ర అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ గోపిరెడ్డి గారిని కళాకారులతో వేదికలకు విధి నిర్వహణ ఊపిరిగా తాను ఎక్కడ పనిచేసినా శాంతి భద్రతలు కాపాడటంలో ఎలాంటి రాజకీయ నాయకులకు తలగ్గకుండా రౌడీల సత్కార సంఘం జనరల్ సెక్రటరీ అయిన శ్రీ ఆర్ కనకుమార్ సింగ్ గారిని, అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా పోలీసు నిఘా పత్రికకు వారి సలహాలు సూచనలు అందిస్తున్న కనకుమార్ సింగ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీ హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ ఆర్ రామారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ టీవీ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
కావూరి వెంకటేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అల్లం నారాయణ సార్, అక్షర యోధులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. శ్రీ కరుణ్ కుమార్ సింగ్ గారికి బొకే ఇవ్వవలసిందిగా ఉన్నాను. BLHMS కావూరి వెంకటేశ్వరరావు గారికి సభకు నమస్కారం. క్షమించాలి, పోలీసు నిఘా తరపు నుంచి కొంచెం కొత్త కాబట్టి వీళ్ళందరికీ కొంచెం ఆలస్యం, కొంచెం కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ సభని మనం ఎందుకు జరుపుకుంటున్నామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని అనుకుంటున్నాను. పోలీసు నిఘా ప్రారంభమయ్యి 1 సంవత్సర కాలం విజయవంతంగా ముందుకు పోతూ ఉన్న సందర్భంగా, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభని జరుపుకుంటున్నాం. పత్రిక నడపడం అంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, పబ్లిషింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనుభవం. వెనకాల రాజకీయ జెండాలుండి, అంగుబలం ఉండి, ఆర్థిక బలం ఉండి, జర్నలిజంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి, పత్రికా రంగంలో ఎనలేని అనుభవం ఉన్న వ్యక్తులు కూడా పత్రికలు ప్రారంభించి, జర్నలిజంలో ఎక్కువ అనుభవం లేకపోయినా, పత్రికా రంగంలో ఎక్కువ అనుభవం లేకపోయినా వెనకాల పత్రికలు మనకు తెలియజెప్తానే ఉంటాయి. అసలు సమాచారం అనేది లేకపోతే మనకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడ ఏం జరుగుతుందో మనం ఇంట్లో టీవీ ముందు కూర్చొని లేదా లైబ్రరీలో. అదేవిధంగా వేదికల నుంచి పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ నిఘా అభిమానులందరికీ నా యొక్క నమస్కారం. పోలీస్ నిఘా ఇంత పెద్ద పండుగ వాతావరణంలో నన్ను భాగస్వామ్యం చేసిన పోలీస్ నిఘా యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు నిత్యం పోలీసులు ఎక్కడ చిన్న తప్పు చేసినా లేదా తప్పు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో దానికి 1కి 2గా రాసి పోలీసుని కొంత ఎక్కువ ఫోకస్ చేసి రాసేటువంటి ఎన్నో మ్యాగజైన్స్ చూస్తున్నాము, దినపత్రికలు చూస్తున్నాము. కానీ మా ఈ పోలీసు నిఘా మా గురించే, మేము చేసే పనుల గురించి, మంచి పనుల గురించి, మేము చేసే మేము పడే కష్టాల గురించి ఎప్పుడు మా వెన్నంటే ఉండి మా కష్ట సుఖాలని ఎప్పుడు ప్రజలకు తెలియజేసినట్టు ఈ పోలీస్ నిఘాకు ఈ సభాముఖంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఫంక్షన్లో పోలీసు నిఘా అంటే ఏంటి, పోలీసు నిఘా ఏంటి, ఎవరి గురించి చెప్తుందని, దీన్ని పోలీసు వారి కుటుంబాల గురించి, మా గురించి ఉందని నిరూపించుకుంటూ ఇంత ఒక యజమాని కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈరోజు పోలీస్ నిఘా ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారికి, మరియు పత్రికా రంగంలో అతి తక్కువ కాలంలో మన
పత్రికను ఎంతో నమస్తే తెలంగాణ పత్రికను ముందుకు నడిపినటువంటి మన ఎడిటర్ అలాంటి వ్యక్తిని మన శ్రీనివాస్ మిత్రుడు నన్ను అభినందించి మరి నన్ను గౌరవించడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఒక పత్రిక నడపాలంటే, అది కూడా వీక్లీ మ్యాగజైన్ నడపాలంటే దాని వెనకాల ఎంతోమంది గొప్ప వ్యక్తుల కృషి అవసరం ఉంటుంది. మీ ముందు పిక్చర్ కొంతమంది ఉండొచ్చు, కానీ ఆ పత్రిక వెనకాల ఎంతోమంది మిత్రుల సహకారంతో ఆ పత్రిక ముందుకు నడుస్తూ ఈరోజు 1 సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకొని దిగ్విజయంగా వార్షికోత్సవాన్ని చేస్తుంది. అలాంటి పత్రిక ఇంకా రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ప్రథమ స్థానాన్ని పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ నిఘా యాజమాన్యానికి మరియు మా ఎడిటర్ శ్రీనివాస్ గారికి నేను నా స్కూల్ తరఫున ఎప్పుడైనా కూడా అతనికి సహకరిస్తానని కోరుకుంటున్నాను. కృష్ణవేణి టాలెంట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. తర్వాత రామారావు గారిని ఉపన్యసించాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు మేడం గారు, అదేవిధంగా తెలంగాణ ముడుబిడ్డ హోం శాఖ మహత్యులు, కార్మిక శాఖ మహత్యులు నాయన నరసింహారెడ్డి గారు, అదేవిధంగా అల్లం నారాయణ గారు, వేదిక పైనటువంటి అందరికీ ప్రధానంగా సంవత్సరం అవుతుంది. ఎన్ని ఒడుదుడుకులు అయినప్పటికీ కూడా ధీటుగా నిలబడి ఈ పత్రికను నడుపుతున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున విప్లవాయ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో రాష్ట్రంలో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు వారి అధ్వర్యం లోపల హోంశాఖ మహత్యులు నాయన నరసింహారెడ్డి గారు ఎన్నో అద్భుతమైనటువంటి వైద్యులను పెట్టి ఇలా ఎక్కడ ఏమై క్రైమ్ అయినా ఎక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్ గా తెలవడానికి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన నడుస్తున్న తరుణంలో ఈరోజు పోలీస్ నిఘా వీళ్ళు కూడా అదే పనిలో ఉత్తమ జరుపుకుంటూ ఉన్నారు. సంవత్సరానికి ఈ సంవత్సర కాలం లోపల కూడా వాళ్ళకి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా ఆ పత్రికకి ఇచ్చి కనీసం ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు తెలవాలి కాన్సెప్ట్ తోని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూగా కావాలని కనీసం ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇవాళ తెలంగాణ పోలీసుగా పత్రిక కంటిన్యూ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కన్నకుమార్ సింగ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సభావేదికను అలంకరించిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యమంత్రులు శ్రీ నాయన నరసింహారెడ్డి గారు, పత్రికా రంగంలో పూర్వజులు అల్లం నారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గోపిరెడ్డి గారు, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శంకరెడ్డి గారు, రామారావు గారు, శ్రీరామ్ గారు, రావురి వెంకటేష్ గారు, మరియు ఈనాటి ఉత్సవానికి చేసిన పెద్దలు, పాత్రికేయులు, చిల్డ్రన్స్ అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా ఆనందమైన రోజు, సంతోషమైన రోజు. ఈ ఉపన్యాసం ప్రారంభించే ముందు నేను ఈ పోలీసు నిఘా ఫ్యామిలీకి, కుటుంబీకులకి అందరికీ నా హార్ట్గా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా ఈ మంత్రి మ్యాగజైన్ తీసినప్పుడు పోలీసు డైరీ అని ఒక మ్యాగజైన్ తీశారు. ఇది చాలా తక్కువగా తెలుసు. కొన్ని అనివార్య కార్యక్రమాల వలన ఆ మ్యాగజైన్ నుంచి ఆ మ్యాగజైన్ తీసేసి మళ్ళీ సొంతంగా ఈ పోలీసు నిఘాను సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఇనాగ్రేషన్లో నేను ఉన్నాను. ఆ రోజు పార్టిసిపేట్ చేసిన ఒక 40-50 మెంబర్స్ ఉంటుంటారు. ఆ రోజు ఇనాగ్రేషన్లో ఫస్ట్ టైం చాలా చిన్నగా
ఎక్కువ ఆర్భాటం లేకుండా పత్రిక ప్రారంభమైంది. ఆ రోజు మేమందరం అన్నాం, మా మొత్తం పోలీస్ కుటుంబం ఆశీస్సులతో ఉంటాయి, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ యానివర్సరీ ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో లేకుంటే ఆడిటోరియంలో చేయాలి అని. అదేవిధంగా ఈ శ్రీనివాసు టీం, ఈ పోలీసు నిఘా టీం ఎంతో కష్టపడి సర్క్యులేషన్ పెంచి ఓ 1 year బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వీటన్నిటికీ శ్రీనివాసు కృషియే. దీని గురించి శ్రీనివాస్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.